దేవుడు ఉన్నాడు అనడానికి దక్షిణ భారతదేశంలోని ఈ 3 ఆలయాలే దీనికి నిదర్శనం. ఇందులో మొదటిది తమిళనాడులోని నటరాజస్వామి ఆలయము. ఇక్కడ ఉన్న నటరాజస్వామి విగ్రహం నుంచి మానవుని హృదయ స్పందనలాగా ఆయన విగ్రహం నుంచి శబ్దాలు వస్తున్నాయని చెప్పి భక్తులు పరిశోధకులు నమ్ముతారు. ఇది తమిళనాడులోని తిరుమలి రుచ్చోలి ఆలయము. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. వేసవి కాలంలో మన మనుషులకు చెమట పట్టినట్టుగా విష్ణుమూర్తి విగ్రహానికి చెమటలు పడతాయని చెప్పి అక్కడి భక్తులు పురోహితులు. మూడోది కోయంబత్తూరులోని పెరూర్ పట్టేశ్వర ఆలయము. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం మీద ఉన్న మీసాలు వెంట్రుకలు అనేవి పెరుగుతుండటం నమ్ముతారు. వీటి గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్లో ఎస్ అని తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా. బాబాయ్. దేవుడు ఉన్నాడు అనడానికి దక్షిణ భారతదేశంలోని ఈ 3 ఆలయాలే దీనికి నిదర్శనం. ఇందులో మొదటిది తమిళనాడులోని నటరాజస్వామి ఆలయము. ఇక్కడ ఉన్న నటరాజస్వామి విగ్రహం నుంచి మానవుని హృదయ స్పందనలాగా ఆయన విగ్రహం నుంచి శబ్దాలు వస్తున్నాయని చెప్పి భక్తులు పరిశోధకులు నమ్ముతారు. ఇది తమిళనాడులోని తిరుమలి రుచ్చోలి ఆలయము. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. వేసవి కాలంలో మన మనుషులకు చెమట పట్టినట్టుగా విష్ణుమూర్తి విగ్రహానికి చెమటలు పడతాయని చెప్పి అక్కడి భక్తులు పురోహితులు. మూడోది కోయంబత్తూరులోని పెరూర్ పట్టేశ్వర ఆలయము. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం మీద ఉన్న మీసాలు వెంట్రుకలు అనేవి పెరుగుతుండటం నమ్ముతారు. వీటి గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్లో ఎస్ అని తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా. బాబాయ్.